అధికారులు గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ జరిగిన చర్చలు విఫలమయ్యాయని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉమా మహేశ్వరరావు తెలియజేశారు. శనివారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందన్నారు. కార్మికుల మరికొన్ని డిమాండ్లు కూడా పరిష్కరిస్తే కార్మికుల సమ్మె విరమిస్తారని తెలిపారు. ఇప్పటివరకు ప్రభుత్వంతో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తోటి మున్సిపల్ కార్మికుల సమ్మె డిమాండ్ల మీద చర్చ జరిగింది. చర్చలు ఇంకా సంపూర్తి కాలేదు. మధ్యలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అధికారులు మేము మాట్లాడుకొని వచ్చి చెప్తామని చెప్పారు. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినటువంటి ప్రతిపాదనలు శానిటేషన్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఇప్పటి వరకు చెల్లిస్తున్నటువంటి 15,000 రూపాయల జీతం, 6,000 రూపాయల హెల్త్ అలవెన్స్ కలిపి 21,000గా జీతం చెల్లిస్తామన్నారు. మేమైతే 21,000 బేసిక్ చేయటం అనేది హర్షణీయమైనప్పటికీ కానీ 2 ఏళ్లుగా ఇస్తున్న దాన్నే కొత్తగా ఏమి ఇవ్వకుండా దీన్నే ఇస్తామని చెప్పడం కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకి ఒక నెల బోనస్ ఇవ్వండి అని అడిగాం, ప్రతిపాదించాం. నెల బోనస్ కాకపోతే ప్రతి నెల 2,000, 3,000 జీతం పెంచండి, అప్పుడే మేము మాత్రం దీన్ని అంగీకరిస్తామని చెప్పాం. అది కుదరదు అన్నారు. కుదరదు కాదు, దీన్ని ఆలోచించాలి, లేదా బోనస్ అనే అన్నాం. అట్లాగే జీవో నంబర్ మొన్న 1 ఇచ్చారు, 1వ తారీఖు. అందులో అనేక కేటగిరీలు, ఒకటి శానిటేషన్ డ్రైవర్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మలేరియా వాళ్ళతో పాటు క్లీనర్ని, పార్కుల్లో పనిచేసేటువంటి క్లీనింగ్ చేసే వాళ్ళని, కోతులు, కుక్కలు, పాములు బట్టి శవాలు తీసేటువంటి వాళ్ళని, వీళ్ళని దీని పరిధిలోకి తెస్తామని చెప్పారు. 6,000 ఇస్తామన్నారు. దాని ప్రకారం యూజీడీ కార్మికులకి, శానిటరీ డ్రైవర్లకి 18,500 ప్లస్ 6,000 రూపాయలు కలిపి 24,500 రూపాయలు జీతం చేయడానికి బేసిక్గా అంగీకరించాం. దాని వరకు విలీన గ్రామాలు, రాజధాని ప్రాంతంతో సహా వీళ్ళకి సంబంధించినటువంటిది 21,000 జీతం చేయడానికి అంగీకరించాం. మిగిలినటువంటి ఇంజనీరింగ్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర మాత్రం చాలా పేచీగా చర్చలు నడిచాయి. ఒక దశలో వాళ్ళకి సంబంధించిన చర్చ చెప్పలేదు, తర్వాత మాట్లాడదాం. కానీ ఇది సరైనది కాదు, దీని మీద మాట్లాడాల్సిందని పట్టుబట్టాం. అప్పుడు జీవోఆర్టీ నంబర్ 30లో వాటర్ సెక్షన్, అట్లాగే టౌన్ ప్లానింగ్, వర్క్ ఇన్స్పెక్టర్లు, మేస్త్రీలు, ఇటువంటి 8 కేటగిరీలకి సెమీ స్కిల్డ్ జీతాలు కాకుండా అన్స్కిల్డ్ జీతాలు ఇస్తున్నారు. దాన్ని ఇప్పుడు ఇవ్వాల్సిందే 3 ఏళ్లుగా సర్క్యులర్లు పంపుతున్నారు, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతున్నారంటే చివరికి పట్టుబట్టిన తర్వాత దాన్ని కన్సిడర్లో తీసుకొని దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే దాని మీద నిర్దిష్టత లేదు. అట్లాగే మేము వర్కర్లందరికీ అడిగాం, ఎవరికైతే ప్రమాదకరమైన పని చేస్తున్నారో వాళ్ళకి రిస్క్ అలవెన్స్ అడిగాం. వర్కర్లందరికీ గ్రాట్యుటీ, రిటైర్మెంట్ అయినప్పుడు గ్రాట్యుటీ 5 లక్షలు ఇవ్వాలని అడిగాం. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడిగాం. వీటన్నిటి మీద క్రాఫ్ట్ డ్రైవర్లకు సంబంధించినటువంటి డిమాండ్లు అడిగాం. ఇవేవి ఇంతవరకు ఇంకా చర్చలోకి రాలా. కాబట్టి వీటి మీద ఇంకా చర్చలు జరగాలి. వారు మరలా మాట్లాడుకొని వస్తున్నారు. 2వ దఫా చర్చలు జరిగిన తర్వాత మా అభిప్రాయాన్ని తెలియజేస్తామని చెప్పేసి తెలియజేస్తాం.